భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం టౌన్కు మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుకా చౌదరి తన పర్యటనలో భాగంగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గురజాల గోపి, రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు, నృత్య కళాకారులు, కార్యకర్తలు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రేణుకా చౌదరి కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు చేరుకుని మహాత్మా గాంధీ మరియు ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి గౌరవ వందనం చేశారు. తర్వాత ఆమె స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. పార్టీ కార్యాచరణపై, భవిష్యత్తు ప్రణాళికలపై నాయకులతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. నా కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కృషి చేసి పనిచేసిన వాళ్ళు అసలు కార్యకర్తల్ని గుర్తించాలి, గుర్తించబోతున్నారు. అండ్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆర్జీ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది. వాళ్ళు ఉండి వాళ్ళు చూసుకోవాల్సింది పోయి అసలు పార్టీని బలపరచకపోతే ఏ విధంగా ఇంత అసంతృప్తి అసలు ఉండకూడదు. జిల్లా సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా వాళ్ళు ఈ పార్టీకి పరిష్కరించి దారి తీయాల్సింది. ఈ జిల్లాకి ఆడబిడ్డ, అది నా శాశ్వత పదవని నేను ఎప్పుడూ చెప్తాను. నన్ను ఆపేది నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు పోతా. ఇక్కడ పనులు ఉంటే వస్తాను. అండ్ ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పనులు ఉన్నాయి. వీ హ్యావ్ టు డూ. జిల్లా బాగుపడాలి. నేను ఎవ్వరు లేనప్పుడు కూడా వచ్చేదాన్ని, మరి అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదే.